హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఏఆర్స్ హోమ్ ఫుడ్. ఈరోజు వీడియోలో మీకు సింపుల్ అండ్ ఈజీగా క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జస్ట్ ఇంట్లో ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలండి. పర్ఫెక్ట్ క్యారెట్ హల్వా ఎంతో టేస్టీగా అండ్ త్వరగా చేసేసుకోవచ్చు. క్యారెట్ హల్వా ఎక్కువ టైం పట్టదు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈజీ అండ్ క్విక్ క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెగ్యులర్ క్యారెట్స్‌నే యూజ్ చేస్తున్నానండి. మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం గదా! ఆ క్యారెట్స్‌నే యూజ్ చేస్తున్నాను. జనరల్‌గా క్యారెట్ హల్వా అంటే రెడ్ క్యారెట్స్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేస్తారు. ఇక్కడ నేను ఇంట్లో యూజ్ చేసుకునే రెగ్యులర్ క్యారెట్స్‌ని యూజ్ చేస్తున్నాను. వాటిని బాగా తురుముకొని 3 కప్స్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చక్కగా ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇలా మగ్గిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్ మిల్క్‌ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం కోవాని యూజ్ చేయట్లేదు కాబట్టి ఫుల్ ఫ్యాట్ మిల్కే యూజ్ చేయండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఆ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్‌ని మొత్తం మిల్క్‌లోకి బాగా ఉడకనివ్వాలి. మిల్క్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ క్యారెట్‌ని మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలిపెడుతూ సైడ్స్‌కి పట్టిన మీగడంతా లోపలికి స్క్రేప్ చేసుకుంటూ చక్కగా పాలల్లో క్యారెట్‌ని ఉడికించుకోవాలి. చూసారా ఇక్కడ పర్ఫెక్ట్‌గా మిల్క్ అంతా అబ్జర్వ్ అయిపోయి క్యారెట్ చక్కగా ఉడికిపోయింది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో క్యారెట్ అంతా చక్కగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి అండ్ దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్‌లోనే మనం స్వీట్‌ని అడ్జస్ట్ చేసుకుంటాం. జనరల్‌గా కొన్ని క్యారెట్స్ స్వీట్‌గా ఉంటాయి. కొన్ని క్యారెట్స్ చవగా ఉంటాయి కదండీ! సో మీ టేస్ట్‌కి తగ్గట్టు స్వీట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నాకు హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువే పట్టింది స్వీట్. సో మీకు కనుక చవగా అనిపిస్తే హాఫ్ కప్ సరిపోతుంది. షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయి పైన ఒక గ్లాసీ లేయర్ వస్తుందండి. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఈ స్టేజ్‌లో కావాలంటే మీరు గీని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి. టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చూసారా చాలా క్విక్‌గా అయిపోతుంది అండ్ ఇంగ్రీడియెంట్స్ కూడా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటే చేసేసుకున్నాం కదా! ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్.